ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ఉషా. నమస్తే రాము. ఉషా, ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో ఎవరికి తెలీదు. బట్ ప్రేమ అనేది ప్రతి ఒక్కరిలో చిగురిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా ఫన్నీగా ఏదో క్రేజీగా అనుకుంటాం కానీ కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను నిన్ను అడిగే టాపిక్ ఏంటంటే, లవ్ చేసుకుంటారు, విడిపోతారు, ఎవరికి వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. ఓకేనా? ఒకవేళ ఇక్కడ ఎవరికో పెళ్లి కాలేదు అనుకుందాం. నేను ఎస్పెషలీ అబ్బాయిల గురించే మాట్లాడుతున్నా. అబ్బాయిలే. ఎస్, పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులకు ఆ ప్రేయసి గుర్తుకొస్తుంది. ఎవరు? పాత ప్రేయసి. ఫోన్లు స్టార్ట్. అంటే వీళ్ళిద్దరికి రిలేషన్ బాగా నడుస్తుంది. అసలు దేని వల్ల రిలేషన్ నడుస్తుంది? ఇంకా అబ్బాయి చెప్పే మాటలకి ఈ అమ్మాయి చాలా ఏమంటారు తీసేసుకుంటూ ఉంటుందన్నమాట. అరే నిజంగా నా కోసం ఇంకా పరితపిస్తున్నాడా, నేను లైఫ్లో ఉంటే బాగుండు అని ఇప్పటికే అంటున్నాడు, నన్నింత మిస్ అవుతున్నాడా అంటాడు. ఆల్రెడీ ఆయన నాకు తెలిసి వాళ్ళ వైఫ్ తో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కదా, అక్కడ తగ్గకుండా గట్టిగా. ఎలా ఏమన్నంటే, నా భార్య నన్ను పట్టించుకోదు, నన్ను చూడదు, నాకు పెట్టదు, అసలు నాకే పని చేయదు, మాకెప్పుడు గొడవలే, ఇవే వస్తాయి. ప్రతి పెళ్ళైన మగాడి నుంచి వేరే ఆడదానికి కాల్స్ ఇవే వస్తాయి. ఇంకా చెప్పాలంటే, మన ఇద్దరం ఉన్నప్పుడు మనం ఇలా చేసేవాళ్ళం కదా, అది నేను నా భార్య దగ్గర అడగలేకపోతున్నాను. రైట్, అలా ఉండలేకపోతున్నాను. సో ఇండైరెక్ట్ గా దట్ ఈస్ మేకింగ్ యూ ఫీల్ సో స్పెషల్ దట్ నువ్వు తప్పించి ఇంకా అబ్బాయి కదా ఇవ్వలేవు. ఓ ఐ వాంట్ గివ్ దట్ టు యూ అని చెప్పి మనంతా మనమే ఇచ్చేలా చేస్తారు మంచిగా. సో ఇందులో మనం దీనికి నేను ఏకీభవిస్తాను, ధృవీకరిస్తాను కూడా. 100% నువ్వు చెప్పింది కరెక్ట్ అని కాంట్రడిక్ట్ కూడా చేస్తా. సో 100% దీనికి కారణాలు ఏవైనా సరే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి మగాడికి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 25 years లో చెప్తున్నా, 2 years గురించి కాదు, 2 days నుంచి 25 years స్పాన్ లో ఏదో ఒక టైంలో ఎక్స్ లవర్ గుర్తు రావడం, ఆ ఎక్స్ లవర్ దగ్గరికి వెళ్ళిన సందర్భాలు కంపల్సరీ ఉంటాయి. 96 సినిమా లాగా. ఓకే సరే, అందులో అంటే ఆయన పెళ్లి చేసుకోలేదు కానీ ఇప్పుడు ఈ అమ్మాయి చేసుకుంది కదా, రావడం ఒక తీపి అనుభూతి, ఒక మంచి ఎమోషన్, ఒక క్యూట్, మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ బావిలోంచి నీళ్లు తోడినట్టు అన్ని తోడుకుంటూ ఎమోషన్స్ అల్లుకుంటూ ఆ జ్ఞాపకాల కలయికని మళ్ళీ చక్కగా జడలాగా 3 పాయల జడ 2 లాగా కలిసిపోయి అల్లుకుంటూ. 3 పాయల జడ 2 పాయల లాగా. ఓకే, చూడటానికి 2 కనిపిస్తుంది కానీ అల్లింది 3 కదా. అలాగా ఆ 3వ పాయ కనిపించకుండా ఏ ఓలా రూమ్స్ లోకి వెళ్ళిపోయి చక్కగా శాస్త్రోక్తంగా సుఖంగా ఉంటున్నారు. తప్పు లేదు, తప్పని కూడా సుప్రీంకోర్టు వారు ఎలా అయితే నిర్ధారించారో మనం కూడా ఇబ్బంది పడకుండా దాన్ని యాక్సెప్ట్ చేసే సొసైటీకి రమ్మని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు, పాపం అబ్బాయిలు వేరే అమ్మాయితో ఉన్నప్పుడు దబదబా డోర్లు కొట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పెద్దగా పీకేది కూడా ఏం లేదని చెప్పేసి చెప్పినప్పుడు ఏంటంటే, ఈ లవ్ ఫీలింగ్ ని ఎందుకు చంపుకోవాలి? నాకు సుఖం సంతోషం దొరికినప్పుడు నేను ఎందుకు ఇలా ఆగిపోవాలి? ధనార్జన చేసేది నేను, సత్తా ఉంది నాకు, నా వల్లే కదా ఇంత ఫ్యామిలీ నేను నడిపిస్తున్నాను, నాకే సుఖం సంతోషం లేకపోతే ఎలా అని చెప్పి మరుగున పడిపోయిన ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, క్రేజీనెస్ ని, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మగతనాన్ని తీసుకొచ్చి రియాలిటీలోకి తీసుకొచ్చే మగ మహారాజులు ఉన్నారు. సో అప్పుడు చెప్పే మాటలు నువ్వు చెప్పినట్టు ప్రతి లైఫ్ లోనూ ప్రతి జీవితంలోనూ ఒకవేళ ఆ లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అవే అగాధాలు, అవే గొడవలు. 2 humans కెన్ నెవర్ బి హ్యాపీ రియాలిటీలో. అవును, 24 గంటలు ఎవ్వడు హ్యాపీగా ఉండడు. ఎంత లవ్ చేసిన వాళ్ళు, ఎన్ని రోజులు లవ్ మ్యారేజ్లు చూస్తున్నాం. ఇక్కడ ఆకర్షణ లేకపోతే అలవాటు 2 ఉంటాయి ఓల్డ్ పర్సన్ తో. సో ఆ ఆకర్షణ అలవాటు కొత్త పర్సన్ తో కలిగితే ఇక్కడికి వెళ్ళరు, పాస్ట్ కి వెళ్ళరు, లేదా ఒక కొత్త రిలేషన్షిప్ కూడా వెళ్ళరు, ఈ రిలేషన్షిప్ లో ఉంటారు. నేను అన్ని రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి అన్ని చెప్పను. సుఖంగా సంతోషంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సక్సెస్ఫుల్ గా ఉండే ఎంతో మంది ఉన్నారు. నేనే రిపేర్స్ చేస్తాను చాలా మంది రిలేషన్స్. సో ఆ పాస్ట్ పర్సన్ ని పాస్ట్ లాగా కాకుండా నువ్వేదైతే కావాలనుకుంటున్నావో, చూడాలనుకుంటున్నావో అలా కమ్యూనికేట్ చేసి వాళ్ళు అలా మార్చుకొని నువ్వు మారి కొత్త జీవితం మొదలు పెట్టచ్చు అదే పర్సన్ తో. ఆ పర్సన్ తో కాదు ప్రాబ్లం, ఆ పర్సన్ లో ఉన్న అలవాట్లు, ఆలోచనలు, ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు వాళ్ళకి క్రియేట్ చేసేది, వాళ్ళు మీకు క్రియేట్ చేసేది. ఎప్పుడైతే మనం ఎమోషనల్ ఆడిట్ అంటాను నేను,
ఆ ఆడిట్ లో ఇవన్నీ మనం ఇక్కడ ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి ఎలా అయితే మనం పుస్తకాలు తీసి ఓహో ఇక్కడ ఎక్స్ట్రా స్పెండింగ్ చేసాం ఇక్కడ తక్కువ చేసామని చెప్పి ఎడిట్ లో మనం తీసేస్తే దెన్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ రియాలిటీ. సేవింగ్స్ ఉంటాయి, ఎంత కావాలని అంత ఖర్చు పెట్టుకుంటారు. ఇద్దరు సేమ్ హ్యూమన్సే, కానీ సిమిలర్ గా ఇదివరకు ఎలా ఉన్నారో అలా యాక్ట్ చేయకుండా కొత్తగా చేస్తున్నారు. అదే సిమిలర్ సిచ్యువేషన్స్ మళ్ళీ క్రియేట్ చేసుకోరు, కాన్ఫ్లిక్ట్ వచ్చి. అలా చేస్తే పాత పర్సన్ దగ్గరికి వెళ్ళరు. అలా ఇల్లు చేయరు, ఒకళ్ళు చేసిన ఇంకోళ్ళు చేయరు, ఆ అమ్మాయి చేసిన అబ్బాయి చేయదు, వీడు ఎంత చెప్పినా ఆవిడ మారదు, వీడు విసిగి వేసారిపోయి వెతుక్కుంటాడు. అప్పుడే పాస్ట్ రిలేషన్షిప్స్కి వెళ్తారు. సో ఆకర్షణ, అట్రాక్షన్ అండ్ ఎఫెక్షన్ అండ్ అలవాటు, ఈ ఆకర్షణ వల్లే ఆబ్వియస్లీ ఇనీషియల్ గా అట్రాక్షన్ వల్లే మనకి ఎఫెక్షన్ జనరేట్ అవుతుంది. అది ఎన్ని సంవత్సరాలైనా పోకుండా ఉంటుంది. ఇనీషియల్ ఫస్ట్ లవ్స్ లో కానీ, లేకపోతే మనల్ని ఎవరైతే బాగా చూసుకున్నారో, 5th లవ్ 6th లవ్ 10th లవ్ అయినా ఎవరైతే మనతో సాంగత్యం ఎక్కువ రోజులు ఉన్నారో సో వాళ్ళ మీద డెఫినెట్ గా వస్తుంది. ఈ కష్టాలు ఏంది, దీంతో ఈ గొడవ ఏంది, పొద్దున్న లేస్తే ఈ కూరగాయలు తేవడం ఏంది, ఒక ఎవర్షన్ స్టేజ్ కి వెళ్తారు. ఇది ఎందుకు వస్తుంది అంటే పెళ్ళాలు చెప్పా కదా, మనం నైటిల్ వీడియో అనవసరంగా అంటే కోపతాపాలు కానీ, అందంగా లేకపోవడం కానీ, అలవాటుతనంలో పొరపాట్లు చేయడం కానీ, భర్తకి ఎలా నచ్చితే మేము ఎలా చేస్తే వాళ్ళకి నచ్చుతుంది, లేకపోతే ఎలా నచ్చితే మేము అలా ఉండటానికి ప్రయత్నించడం కానీ కోల్పోతున్నారు లేడీస్ రిలేషన్షిప్ లో. ఎఫర్ట్స్ పెట్టట్లా. ఒకసారి పెళ్ళైపోయింది అస్సలు మన ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు, సౌత్ ఇండియన్స్ అయితే అస్సలు పెట్టరు. అంటే ఎఫర్ట్ ఎందుకు పెట్టాలి, పెళ్ళైపోయింది కదా. సి ఇట్స్ నాట్ అబౌట్ అందంగా ఉండటం, అది జస్ట్ లిటిల్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఒక రిలేషన్షిప్ ని బ్లాజమ్ చేయడానికి, తన్ని సర్ప్రైజ్ చేయడం కానీ, తనకి నచ్చినట్టు. ఖచ్చితంగా దీని గురించి ఒక వీడియో ఖచ్చితంగా చేద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్. నిజంగా ఇప్పుడు ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి ఇది మెయిన్ అని నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఉషా. దీని గురించి ఇంత షార్ట్ గా కాకుండా ఖచ్చితంగా ఒక వీడియో రిలీజ్ చేయాలి. ఇది లేనప్పుడే పాతలో దగ్గరికి వెళ్తారు. ఓకే. బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే పాతలో ఏముంటది రాదా, ఎవరైనా అదే స్టాండర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పచ్చిగా చెప్పాలంటే ఈ పర్సన్ లో కాస్త కుళ్ళిపోయి కూరగాయలు వడిలిపోయినాయి. ఆ అమ్మాయి ఏంటంటే టేస్టింగ్ సాల్ట్స్ వేసుకొని ఫ్రెష్ గా లోపల నుంచి ఇంజెక్షన్ చేసుకుంటే కొంచెం వడిలి ఫ్రెష్ కనిపిస్తుంది, వాటర్ పెట్టారు పైన దిగనగిలా ఆడుతుంది, ఫోటోషూట్ కి బాగుంది అంతే. అండ్ ఇంకా చెప్పాలంటే దీనికన్నా ఇది ఇంకా వడిలిపోయినా ఎగ్జాక్ట్లీ అలవాటైపోయిన వాసన, అలవాటైపోయిన కూరగాయలు, అలవాటైన కూర కాబట్టి ఇది బాగుంటది. ఓకే, అంతా ఒకటే. అంతా ఒకటే. అండ్ ఇప్పుడు కాంట్రడిక్టరీ చెప్తాను. సొల్యూషనల్ వైజ్ గా వాళ్ళకి ఇక్కడికి వెళ్ళడం ఈజీ అనిపిస్తుంది ఆ బాధను భరించడానికి. సో తప్పు కాదంటాను నేను. ఎక్కడైతే దొరకట్లేదో వాడు వెతుక్కోవడంలో తప్పు లేదు. సో అబ్బాయిని ఇక్కడ నేను తప్పు పట్టను. ఇంకొకటి ఏంటంటే అంతా దొరికినా వెళ్ళటం తప్పు. నీకు చేయాల్సినవన్నీ చేస్తావు వెళ్ళటం నీ ఒళ్ళు కొవ్వు. సో దిస్ ఇస్ ద కంక్లూజన్. సొల్యూషన్ ఫర్ దిస్ ఏంటంటే ఫస్ట్ ఆడవాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చెయ్యాలి. రైట్. ఎంత చేసినా మగాడికి నచ్చకపోతే సామ దాన భేద దండోపాయాలు వాడి మొగుడిని కొంగు కట్టేసుకోవాలి. చిన్నపిల్లాడు అంటాడు. చాలా ఈజీ టు కన్విన్స్ అండి. మగాళ్ళు చూడు ఇక ఎగిరి గంతేస్తూ ఉంటారు ఈ వీడియో చూసి. సో ఇది అండి చెప్పింది కదా ఉషా. నిజంగా భార్య కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఖచ్చితంగా దాని గురించి మేము ఒక వీడియో చేస్తే ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ.